వెల్కమ్ టు గౌరీ డ్రీమ్స్. ఆముక్త పరిణయం 12. శక్తిపీఠాల గురించి విశ్వనాథ్ చెప్తూ ఉండగానే అతని వాక్ ప్రవాహానికి ఆటంకం కలిగిస్తూ అక్కడికి వచ్చాడు కైలాష్. చెల్లిని తీసుకువస్తానని చెప్పి మీరు నేను వచ్చే వరకు ఇక్కడ ఉండిపోయారేంటి తాతయ్య గారు అంటూ విశ్వనాథ్ పక్కన వచ్చి కూర్చున్నాడు. ప్రణవ్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అనుకుంటూనే ఉన్నాను. బయలుదేరినప్పటి నుండి పురోహితిక అమ్మవారి గురించి నువ్వు చెప్తున్నప్పుడే అనుకున్నాను నువ్వు ఇక్కడే ఉండి ఉంటావు అని. అరే, బస్ దిగిన తర్వాత నీతో వచ్చిన మనిషిని వెనక ఉన్నాడో లేదో కూడా చూసుకునే పని లేదా అని కోపంగా అడుగుతూ ప్రణవ్ దగ్గరికి వచ్చాడు. ప్రణవ్ వయసులో ఉన్న ఒక యువకుడు. అతన్ని చూస్తూనే ప్రణవ్ కంగారుగా లేచి దగ్గరకు వెళ్ళి, అయ్యో ఐఎమ్ సారీ అన్వేష్, నేను ఈ ఊరికి వచ్చిన సంతోషంలో నాతో ఎవరు వచ్చారు, నేను ఏం చేస్తున్నాను అని పూర్తిగా మర్చిపోయాను. అందుకే నువ్వు నాతో వస్తున్నావో లేదో అస్సలు గమనించలేదు. ఇక్కడికి వచ్చాక ఇదిగో ఈ తాతయ్య గారు దక్షయజ్ఞం కథ గురించి శక్తిపీఠాల గురించి చెబుతుంటే నన్ను నేనే మర్చిపోయాను. ఇక నిన్ను అలా జ్ఞాపకం పెట్టుకుంటాను, కానీ నేను ఏది కావాలని చేయలేదు అన్వేష్ అంటూ చాలా బాధగా చెప్పాడు. సర్లే, ఇది మొదటి తప్పుగా భావించి నేను నిన్ను క్షమించేస్తున్నాను. ఇంకోసారి కానీ ఇలా చేశావంటే నీకు చెప్పకుండా మళ్ళీ నేను అరుణాచలం వెళ్ళిపోతాను అంటూ స్నేహితుడికి వార్నింగ్ ఇచ్చాడు అన్వేష్. ఓ ప్రణవ్ అంటే మీరేనా? నీ స్నేహితుడు మీకోసం చాలాసేపటి నుండి రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు. దారిలో నన్ను చూసి నీ గురించి అడిగితే తెలియదు అని చెప్పాను. అప్పుడు అమ్మవారి ఆలయం ఎక్కడా అని అడిగితే నా వెంట తీసుకొచ్చాను. పోనీలేండి, ఇప్పటికైనా కనిపించారు. అయినా అలా ఎలా మీతో వచ్చిన వ్యక్తిని మర్చిపోయి వచ్చేస్తారు అని అడిగాడు కైలాష్. చిన్నప్పటి నుండి ఈ ఊరు రావాలని, ఇక్కడ అమ్మవారిని చూడాలని నేను ఎంతో ఆశపడ్డాను. అలాంటిది ఇంత వయసు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఈ ఊరు వచ్చే అవకాశం, ఆలయానికి వచ్చే అవకాశం వచ్చేసరికి ఇక్కడికి రాకుండా ఉండలేకపోయాను. ఆ తొందరలోనే అన్వేష్ని మర్చిపోయాను అంటూ కొంచెం గిల్టీగా చెప్పాడు ప్రణవ్. స్నేహితుడు వేరొక వ్యక్తి ముందు తలదించుకోవడం నచ్చని అన్వేష్ ముందుకు వచ్చి, పర్వాలేదు కైలాష్ గారు, ప్రణవ్ తన తల్లి నోటి వెంట అమ్మవారి గురించి విని ఆ తల్లిపై ఎంతో భక్తి పెంచుకున్నాడు. అందుకే నేను కూడా తను నన్ను వదిలి వెళ్ళినందుకు ఎక్కువగా బాధపడలేదు. అయితే వెతుక్కొని రావాల్సి వచ్చింది అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. మీ సహాయానికి కృతజ్ఞతలు అంటూ స్నేహితుడిని వెనకేసుకుని వచ్చాడు. అవునా అనుకొని విశ్వనాథ్ వైపు తిరిగి, నువ్వేంటి తాతయ్య ఇంకా ఇక్కడే ఉండిపోయావు? నీకోసం ఇంట్లో అందరూ ఎంత కంగారు పడుతున్నారో తెలుసా, ఇంకా పైకిలే అని కొంచెం కోపంగా అన్నాడు. కోపం వద్దురా మనవడా, అయినా కైలాసనాథునికి అంత కోపం లేదురా. అతడి సతి గౌరికి మాత్రమే ముక్కు మీదే ఉంటుంది కోపం. పాపం ఆ సతికి కోపాన్ని తెప్పించడం ఇష్టం లేక దక్షుడి వద్దకు పంపి ఇంత కథకు సూత్రధారుడయ్యాడు ఆ కైలాసనాథుడు నవ్వుతూ అన్నాడు విశ్వనాథ్. ఆ తాతయ్య, నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? రాను రాను ఈ మధ్య నీకు చాదస్తం ఎక్కువైపోతుంది. అమ్మను సేవించింది చాలు, మళ్ళీ సాయంత్రం రావచ్చు, బయలుదేరు అని తాతయ్యకు చెప్పి అమ్మవారి వైపుకి తిరిగి, అమ్మా నన్ను క్షమించు, ఇలా మాట్లాడి తాతయ్యని తీసుకువెళ్తున్నందుకు అంటూ చెంపలు రెండు వాయించుకున్నాడు. కైలాష్ తాతయ్య గారిని దక్షయజ్ఞం గురించి శక్తిపీఠాల గురించి చెప్పమని నేనే అడిగాను. నాకు ఆ వివరాలు చెబుతూ తాతయ్య గారు ఇక్కడే ఉండిపోయారు. ఇదంతా నా వల్లే జరిగింది. దయచేసి తాతయ్య గారిని ఏమీ అనకండి చనువుగా కైలాష్ చేతులు పట్టుకొని చెప్పాడు ప్రణవ్. అయ్యో, మీరు నన్ను క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు ప్రణవ్. తాతయ్య గారు ఇక్కడికి వచ్చి చాలా సమయం అయింది కదా, అందుకే ఇంట్లో వాళ్ళు కంగారు పడుతుంటే నేను అలా అన్నాను అని చెప్పి, ఇంతకీ శక్తిపీఠాల గురించి చెప్పడం పూర్తయిందా లేదా అని విశ్వనాథ్ వైపు చూసి అడిగాడు కైలాష్. ఇప్పుడు సమయం లేదని వివరంగా చెప్పలేదు. శక్తిపీఠాల గురించి పైనే చెప్పుకుంటూ వచ్చేసాను. చివరికి వచ్చేసింది. ఇంకా 4 శక్తిపీఠాల గురించి చెప్తే చాలు. అవి కూడా చెప్పేశాక వెళ్ళిపోదాం. కూర్చో నువ్వు కూడా
అంటూ కైలాష్ చెయ్యి పట్టుకొని కూర్చోబెట్టాడు విశ్వనాథ్. అవును కదా, నాన్న చేతిలో నాకు అప్పుడు బడిత పూజ జరిగేది, మొహం గంటులా పెట్టుకొని అన్నాడు కైలాష్. అన్నయ్య, తాతయ్య ఆ విషయాలన్నీ చూసుకుంటాడు, మనల్ని నాన్న ఏమీ అనకుండా చూస్తాడు, కానీ నువ్వు కూర్చో అంది ఆముక్త. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు, సరిపోయింది, ఇక నా మాట ఎవరు వింటారు అంటూ ప్రణవ్, మీరు అరుణాచలం నుండి వచ్చారని మీ స్నేహితుడు చెప్పారు, ఈ పూటకు మా ఇంటికి రండి, అక్కడే అన్నీ వివరంగా తెలుసుకొని సాయంత్రం నీకు నచ్చిన చోటికి వెళ్ళొచ్చు అంటూ తెలియకుండానే మేనత్త కొడుకుని ఆహ్వానించాడు కైలాష్. బాబు, ఇదేమైనా బాగుందా? ఆ ఒక్క బాబుని తీసుకెళ్ళి శక్తిపీఠాల గురించి చెప్తే సరిపోతుందా? ఎన్నో ఏళ్ల తర్వాత పురాణ కాలక్షేపం విన్నంత సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు మధ్యలో విశ్వనాథ్ బాబు గారిని తీసుకెళ్ళిపోయి మా సంతోషాన్ని నాశనం చేయాలనుకోవడం భావ్యం కాదు అన్నాడు ఒక ముసలాయన. అది కాదు తాత, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇంటి దగ్గర అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, నీకు తెలియంది కాదు కదా, అందుకే అలా అన్నాను అన్నాడు కైలాష్. ఇంకో గంటలో వచ్చేస్తామని ఇంటికి ఫోన్ చేయి మనవడా అని కైలాష్తో చెప్పి, శక్తిపీఠాల గురించి మీతో చెప్పకుండా ఇక్కడి నుంచి నేను వెళ్ళను, మీరు కంగారు పడద్దు అని అక్కడున్న వాళ్ళందరికీ భరోసా ఇచ్చాడు. విశ్వనాథ్ మధ్యలో చెప్పడం ఆపేసి ఇంటికి వెళ్ళిపోతాడేమో అని కంగారు పడుతున్న అందరి ముఖాలలో ఆనంద వీచికలు వీచాయి. ఇక తన తాత కదలడని అర్థమై పక్కకు వెళ్ళి ఇంటికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పాడు కైలాష్. ఆ తర్వాత అతను కూడా వచ్చి విశ్వనాథ్ పక్కన కూర్చొని, ఇంకా ఆలస్యం ఎందుకు, చెప్పు, నేను కూడా వింటాను అని కైలాష్ అడగడంతో మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు విశ్వనాథ్. ఇక 14వ శక్తిపీఠం ప్రయాగలోని మాధవేశ్వరి అమ్మవారి కుడి చేతి 4 వేళ్ళు ప్రయాగ ప్రాంతంలో పడినట్లు చెబుతారు. సతీదేవి వేళ్ళు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. 4 దిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుడీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధన చేసి అమ్మవారిని కొలిచినట్లు తృప్తి చెందుతారు. తాము తెచ్చే కానుకలను ఉయ్యాలలో ఉంచుతారు. అలా చేస్తే ఆ తల్లి అనుగ్రహిస్తుందని వారి నమ్మకం. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిలాగా కొలుస్తారు. ఇక 15వ శక్తిపీఠం సరస్వతి కాశ్మీర్లోని నేటి ముజఫరాబాద్లో ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ఇక్కడ అమ్మవారి కుడి చేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యుల వారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకర విజయ కావ్యం ద్వారా తెలుస్తుంది. ఇక 16వ శక్తిపీఠం వైష్ణవీదేవి అమ్మవారి నాలుక హిమాచల్ ప్రదేశ్లోని కాంగా ప్రాంతంలో పడిందని, అక్కడ అమ్మవారు జ్వాలాముఖిలా ప్రకాశిస్తూ ఉంటారని చెబుతారు. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజ వాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఈ జ్వాలలు అవమాన భారానికి గురి అయిన సతీదేవి ఆగ్రహానికి, శక్తికి సంకేతమని భక్తుల విశ్వాసం. జ్వాలాయాం వైష్ణవీదేవి అంటే ఇది ఈ గుడి కాదని, జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమే 16వ శక్తిపీఠమని కొందరు చెబుతారు. కానీ పురాణాల ప్రకారం హిమాచల్లో ఉన్న కాంగా ప్రాంతంలోని ఆలయమే నిజానికి వైష్ణవీదేవి ఆలయం. ఇక 17వ శక్తిపీఠం మంగళగౌరి సతీదేవి శరీర భాగాల్లో స్తనాలు పడినట్లుగా చెప్పే ప్రదేశం గయా. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థల పురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్య గౌరిగా పూజిస్తారు భక్తులు. ఈ దేవికి పూజ చేయడం వల్ల స్త్రీల మాంగళ్యం కలకాలం నిలుస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి ఏటా లక్షల్లో స్త్రీలు అక్కడికి వచ్చి మంగళగౌరీదేవికి పూజ చేస్తూ ఉంటారు. 18వ శక్తిపీఠం విశాలాక్షి సతీదేవి మణికర్ణిక కాశీలోని
విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందని, అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందని స్థల పురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో 2 విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ చూసింది కాబట్టి ఆ తల్లిని విశాలాక్షి అనే పేరు వచ్చింది అని అంటారు. ఇంకా కొంతమంది 51 శక్తిపీఠాలు ఉన్నాయని, 108 శక్తిపీఠాలు ఉన్నాయని అంటారు. కానీ నిజానికి ఈ 18 శక్తిపీఠాలు అత్యంత ముఖ్యమైనవి అంటూ శక్తిపీఠాల గురించి చెప్పడం ముగించాడు విశ్వనాథ్. ఆ తర్వాత అందరూ ఒకేసారి ఓం శ్రీ పురోహితికాదేవియే నమః అంటూ నమస్కరించుకోవడంతో ఆ రోజుకి పురాణ కాలక్షేపం ముగించి అందరూ ఇంటికి బయలుదేరారు. మనం కూడా ఆముక్త పరిణయంలో తర్వాత ఏమైందో మరో భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.